అంగీకరించను. మిమ్మల్ని శిక్షింపకున్నట్లు మీ గురించి నా సేవకుడైన యోబు ప్రార్థన చేస్తేనే నేను అంగీకరిస్తాను. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన వింటాడు, నేనేం చేసినా వింటాడు అనుకుంటున్నావు. విండో నీ ప్రార్థన, నీ మన విండో. నీ దాసుడు ప్రార్థన చేస్తేనే, నీ ప్రవక్త ప్రార్థన చేస్తేనే, నీ సేవకుడు ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన అంగీకరించబడితే తప్ప నీ ప్రార్థన నీకు శిక్ష వస్తుంది. నీకు ఏమొస్తుంది? నీకు శిక్ష. శిక్షించకుండానట్లు నువ్వు మారు మనసు పొంది రూపాంతరం పొందాలి. కానీ నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను కన్నీళ్ళు కారుస్తా అంటే నీ కన్నీళ్ళు ఆయన చూడ్డు, నీ ప్రార్థన వింట. ఆయన నీ పక్షాన ఒకటి పంపాడు కదా, ఆయన చేస్తేనే వింటాడు. ఆమేన్. నీ ప్రార్థన అంగీకరించడు. ఒకళ్ళు అంగీకరిస్తే అపవాది అంగీకరిస్తాడేమో నీ ప్రార్థన, కానీ దేవుడు అంగీకరించడు. నువ్వు ఆ భ్రమలో ఉండిపోతావు. నా ప్రార్థన అంగీకరించబడింది, నా ప్రార్థన జవాబు నువ్వు అనుకుంటావు. అది భ్రమ. చూడండి అంటాడు, అది నా సేవకుడు ఏం పలికాడు? శ్రమలో, బాధలో, కష్టంలో, పిల్లలు బాగొట్టుకొని, భార్యను బాగొట్టుకొని ఏం పలికాడు? మిమ్మల్ని ఆదరించాడు, బలపరిచాడు మిమ్మల్ని. మీరేం చేస్తున్నారు? మీరు బలపరిచేది పోయి, బాధలు ఉండేది ఆదరించేది పోయి ఏం చేస్తున్నారు? మీరు వ్యక్తమైనది. మీరు నన్ను నమ్ముకున్న సుఖమేముంది? ప్రార్థన చేసిన సుఖమేముంది? వాక్యం చదివిన సుఖమేముంది? సన్నిధికి వచ్చిన సుఖమేముంది? యుక్తమైన మాటలు లేవు కానీ నోట్లో, బలపరిచే మాటలు లేవు కానీ నోట్లో, సూటిపోటి మాటలు, వ్యతిరేకమైన మాటలు, అనాలోచన మాటలు, దేవునికి ఆయస్కరమైన మాటలు. యుక్తమైనది లేదు, యుక్తమైన ప్రార్థన లేదుగా. వస్తున్నా, వెళ్తున్నా, పోతున్నాం, నా ప్రాణమో తినుము తాగు సుఖించమన్నట్టే ఉంది. కానీ దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ మొర దేవుడు అంగీకరిస్తున్నాడా? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది. స్నేహితులు ఎవరో చూడండి, తేమానీజైన ఎలిపాజును, బిల్దాదును, ఈ ముగ్గురు స్నేహితులు, ప్రాణ స్నేహితులు యోబుకి. మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. మా తప్పు అయిందని క్షమించమని యోబు దగ్గర సమాధాన పడండి. అప్పుడు మీ ప్రార్థన నేను అంగీకరిస్తా, మీ బలు నేను అంగీకరిస్తానన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? మన చదువుతున్నా అన్నమాట. యెహోవా తనకి ఏదైతే ఆజ్ఞాపించారో అది చెయ్యగా యెహోవా వారి పక్షమున యోబునే అంగీకరించాడు తప్ప వాళ్ళ ప్రార్థన ఏమి, వారి మనమేమి అంగీకరించలే. ఒకసారి చాలాసార్లు మనం అనుకుంటాం, నా ప్రార్థన వింటాడండి దేవుడు, నీ మనసులో చేసిన హృదయంలో చేసిన వింటాడు. ఎవరు వింటారు? దేవుడు వింటాడా? యోబు తన పక్షాన ప్రార్థన చేస్తేనే విన్నాడు, వారిని క్షమించాడు దేవుడు. వారి మీద కీడు రాకుండా యోబు క్షమించాయా, వీరిని క్షమించాయంటేనే క్షమించాడు. కనుక యోబు స్నేహితులు ఆదరించేది పోయి, ప్రేమించేది పోయి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగేది ఆదరించేది పోయి యోబుని చూసి సంతోషపడుతున్నారు. నీ జీవితం అట్లా ఉండాలి, నీ బ్రతుకు అలాగే ఉండాలి, నీకు అట్లా ఉంటేనే బాగుంటుంది అని ఎక్కిరిస్తే ఓ రోజున దహన బలులు, సమాధాన బలులు ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడు, మీ ప్రార్థన విన్నాడు పోండి, మీ ప్రార్థన ఏనో విన్నాడు పోండి, పనికి మన వాళ్ళారు పోండి బయటికి అన్నాడు, అక్రమ చేయవాళ్ళారు పోండి బయటికి. అప్పుడు అన్నాడు, వారు వెళ్ళి మళ్ళీ వెళ్ళి యోబుని ఏమన్నాడు? యోబు దగ్గరికి వెళ్ళి, ప్రభా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించయ్యా. అప్పుడు యోబు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు చూశారండి, వాళ్ళు ఎక్కిరించినా, దూషించినా, బాధ పెట్టినా
దేవుడు తనకి మరలా క్షేమస్థితినిచ్చాడు. స్నేహితుడికి మరలా ఆ శిక్ష రాకుండా ఏమిచ్చాడు? క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. అంతేకాదు, చూడండి, మరియు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏబుని దేవుడు అంగీకరించాడు. శ్రమలో, శోధనలో, బాధలో ఏబుని పరీక్షించాడు, పరిశోధన చేశాడు. ఎంతోమంది ఎక్కిరించారు, అవమానపరిచారు, దుఃఖపరిచారు, బాధ పెట్టారు. వాళ్ళని క్షమించి, వాళ్ళ పొరపాటును క్షమించి దేవుడు ఏబుని అధికంగా రెండింతలకు దేవుడు ఆశీర్వదించాడు. 5:42 అధ్యాయంలో 12వ వచనం. ఆమేన్. మొదట వాక్యంత ఉంది ఏబుకి. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. మొదట ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. చాలు. 14,000 గొర్రెలు అంటే మొదట ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? 14,000 ఇచ్చాడు. 7,000 పోతే ఎన్ని ఇచ్చాడు దేవుడు? 6,000 ఒంటెలను. అంటే ఎన్ని ఒంటెలు ఉన్నాయి అప్పుడు? ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు దేవుడు? 9 ఎన్ని ఉన్నాయి? 500 జతలు ఎద్దులు, 500 జతల ఆడగాడిదలని. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? డబల్ రెట్టింపు ఇచ్చాడు. అందుకంటాడు, నరుల కష్టాజీతం గొప్పతనం కాదు, కానీ యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మన కష్టం గొప్పది కాదు, దేవుడిచ్చింది ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు. ఎంతమంది కలిగారు? ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయారా? హల్లెలూయా. ఎవరైతే ఎక్కిరించారో, ఎవరైతే దూషించారో, ప్రార్థన చేస్తే ఆ భార్య మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ భార్యతో మళ్ళా కాపురం చేసే దేవుడు మళ్ళీ పోగొట్టున్న దానికంటే రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. బా కొట్టిన గట్టిగా చప్పట్లు వేసాయికి. ఆ దేశంలో ఏబు కుమార్తెలంత అందగత్తెలు, ఎంత ఆశీర్వాదం, ఎంత ఐశ్వర్యం, ఎంత అందం, ఎంత సౌందర్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెక్కిరిస్తున్నామా? వాళ్ళ బతుకులు చూసి వెక్కిరిస్తున్నామా? వాళ్ళ బాధలు చూసి మనం వెక్కిరిస్తున్నామా? జాగ్రత్త. ఏబు స్నేహితుల పరిస్థితి అయిపోద్ది. అంటాడు, ఆ దేశమంతటా ఏబు కుమార్తెలంత సౌందర్యవతులు, వారి సహోదరు ముగ్గురికితో పాటు 7 మందికి సమాన వాటా ఇచ్చాడు. అవే నేను స్తోత్రం కలుగును గాక. ఇంకా 140 సంవత్సరాలు బతికి కుమారులను బా చూశారండి. ఎక్కిరించిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు అందరూ పక్కనే ఉన్నారు. తరతరాలు తరతరాలు తరతరాలు, కుమారులు కుమారులు కుమారులు, 4 తరాలు. బా ఈ రోజులో ఉంది ఆ స్థితి. ఎక్కిరించబడుతున్నావా? బాధ పెట్టబడుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మేలుకే ఆ కీడు, నీ మేలుకే ఆ కీడు. కుమారులు 4 తరముల వరకు చూచాను. పిమ్మట ఏబు కాలము, అకాలంలో చనిపోలే, అకాల మృతిలో చనిపోలే, కాలము నిండిన వాడై. ఎన్ని సంవత్సరాలు?
100 తీసి అయితే 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 100 తీసి పక్కన పెడితే 20 సంవత్సరాలకే. యవనస్తులు ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే చచ్చిపోతున్నారు, యవనస్తులే చచ్చిపోతున్నారు. 100 తీసి పక్కన పెడితే 40, 120 బతికింది. 140, 40 కూడా లేదు ఇప్పుడు, 20. ఆ 20 కూడా తీసేస్తే ఉత్తి 20. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య యవనస్తురాలు ఎక్కడి రా మన దగ్గరలోనే ఎవరో ఏదో అన్నారని ఒకదే బిడ్డ పురుగు మందు తాగింది. ఏదో అన్నారట, ఒక మాట అన్నారంతే, సూటిపోటి మాట అన్నందుకు మరి చచ్చిపోయిందో బతికిందో తెలియదు. కానీ ఆ ట్యూబులు పెట్టారు, ట్యూబులు పెడితే తీసేది చచ్చిపోద్ది అన్నారట. వాళ్ళు గుండెలో బాదుకుంటున్నారు, ఒకతే కూతురు. ఎవరో వచ్చి బెదిరించారట, నువ్వు ఎందుకు ఆ పని చేసావని. తల్లిదండ్రులు చెప్పుకుంటే వాళ్ళ పొలానికి వెళ్తే ఇంటి దగ్గర మందుండి తాగింది, మౌనం. కొన ఊపిరిలో ఉంటే ట్యూబులు డాక్టర్లు చెప్పారు, ట్యూబులు తీస్తే అయిపోయినట్టు అన్నారు. గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు, గుండెలు బాదుకొని. ఎంత వయసున 16 సంవత్సరాలు కూడా లేవు, 14 సంవత్సరాలు, 9వ తరగతి. మరి చచ్చిపోయిందో ఉందో లేదు మనకి తెలియదు, కానీ తెలిసిన మాట అయితే అది ట్యూబులు చూస్తే చచ్చిపోద్ది అన్నారు. మనకి తెలియదు, చచ్చిపోయింది లేదు మనకి తెలియదు. ఏబు తరతరాలు నిశాస్థితిలో, బాధలో, కష్టాలు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. చచ్చినా బ్రతికినా నీవే, యెహోవా ఇచ్చును, యెహోవా నామనికే కాక. ఆ భార్య వచ్చింది, కలిసి మెలిసున్నారు, పిల్లలుగా అన్నారు. తరతరాలు 140 సంవత్సరాలు బతికి నెమ్మదిగా అటు పిమ్మట ఏబు కాలము నిండిన వృద్ధుడై. ఇప్పుడు కాలం నిండిన వృద్ధులై ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా ఎక్కడ ఉన్నారా కాలం నిండిన వృద్ధులు? ఉన్నారా? ఎక్కడ ఉన్నారా కాలం నిండిన వృద్ధులు? చూద్దామన్న దొరకరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ చూసినా 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసులో బిడ్డలు చనిపోతున్నారు. కాలం రాకముందే, రోజులు రాకముందే చనిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడంటే భయం లేక, భక్తి లేక. ఇంకొకటి, గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే భక్తి జీవితానికి సాదృశ్యం. దేనికి? మొదటిది గోనె పట్ట దేనికి సాదృశ్యం? మొదటిది మారమనసు సాదృశ్యం, రెండవది విచారణకు, మూడవది దుఃఖమునకు సాదృశ్యం, నాలుగవది తగ్గించుటకు, ఐదవది నిస్సహాయ స్థితిలో ఉన్నాడు యోబు. ఎక్కడి నుంచి? నిస్సహాయ స్థితిలో నుంచి గోనె పట్టా కొట్టుకుంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు. 140 సంవత్సరాలు బతికి, తరతరాలు బతికి బహువృద్ధుడై నెమ్మదిగా చనిపోయాడు. ఆ మరణం ఇప్పుడు ఎవరికైనా ఉందా? నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ప్రేమించాలి, ఆదరించాలి తప్ప సూటిపోటి మాటలతో, మా నోటి మాటతో వారిని బాధ పెట్టొద్దు. వచ్చే వారం భక్తి జీవితానికి ఎలా భక్తి చేయాలి, అసలు గోనె పట్ట అంటే ఏంటి? యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి, చివరి మాట. యోనా 3:6. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అంశం బట్టే కదా మనం గోనె పట్ట. ఆ సంగతిని బట్టి, ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడును సింహాసనము దిగి తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో. మీకు చెప్తున్న అంశం ఏంటంటే గోనె పట్ట. నినివే ప్రజలు ఏం చేశారు? రాజులేమి, గనులేమి, చిన్నలేమి, పెద్దలేమి గోనె పట్ట గురించి, ఇక బూడిద గురించి చెప్పాలి. మీకు బూడిద గురించి కూడా చెప్తాం, మళ్ళీ వాక్యం ఉంది, దానికి ఒక 4 అంశాలు ఉన్నాయి. ఇంక ఇప్పుడు గోనె పట్ట గురించి ఇంకొక అంశం ఉంది. ఏంటది? భక్తి ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, దేవునికి ఎలా లోపడాలి, వాక్యం ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా గైకొనాలి.
వాక్యం ఎలా వినాలి, ఎలా వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అసలు భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటే మనం చేస్తుంది భక్తేనా? అసలు నిజమైన భక్తి ఏంటో మరొక వారం చూద్దాం. ఈరోజు నిస్సాక్షితులు అనే వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడు? గోనె పట్టా కట్టుకుంటే పోగొట్టుకున్న దానికంటే రెండింతల దేవుడు. నువ్వు ఒక స్థాయికి ఎదుగుతూ ఉంటే నీ మీద ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో సూటిపోటు మాటల మీదకి వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనము లెక్క చేయొద్దు. వారి మాటలు మనము లెక్క చేయొద్దు. ఏం చేయాలి? మనం వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం ప్రార్థించాలి. అటు కృప ఆశీర్వాదుడు మనందరికీ దయచేయును కాక. ఈయన ఒక నీరుకిట పలిపి చేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.